నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీతోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి అన్నారు. పంగులూరు మండలం రేణింగవరం గ్రామంలో నూతనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా బుధవారం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి వైసీపీ నాయకులు కలిసి ప్రారంభించారు. ముందుగా హనుమిరెడ్డిని వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తన గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పిచ్చికల గుడిపాడు వద్ద ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పానెం హనుమిరెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. 10వ తేదీన జరిగే సిద్ధం సభకు అద్దెంకి నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి రావాలని హనుమిరెడ్డి పిలుపునిచ్చారు. అద్దెంకి మండల పరిషత్ సాధారణ సమావేశం బుధవారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన జరిగింది. సాధారణ సమావేశానికి వివిధ శాఖల అధికారులతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా అధికారులు వారి నివేదికను చదివి వినిపించారు. సాధారణ సమావేశానికి ఎంపీటీసీలు అరకొరగా మాత్రమే హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో లేని వారి పేర్లను నమోదు చేసి మస్టర్లు వేస్తున్నారని, ఈ విధంగా 4,50,000 రూపాయలు అధికారులు అవినీతికి పాల్పడినట్లు రామాయపాలెం సర్పంచ్ మండల పరిషత్ సమావేశంలో ఏపీఓపై మండిపడ్డారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్కు అర్జీ ఇవ్వగా ఏపీఓ మరియు అధికారులు నేటికి విచారణ చేపట్టలేదని సర్పంచ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీడీఓ సత్యనారాయణ జోక్యం చేసుకుని సమస్యలు ఉన్నప్పుడు తన దృష్టికి తీసుకుని రావాలని, సమావేశంలో అధికారులపై ఎలా అంటే అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. వారు ఇచ్చిన అర్జీని పరిశీలించి విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారని ఎంపీడీఓ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తదుపరి యథావిధిగా సాధారణ సమావేశం నిర్వహించి ముగించారు. ఇదే కాదు, ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజాప్రతినిధులు ఎవరిని పిలవకుండా మన ఆడిట్ జరిగింది. రామాయణంలో ఆడిట్ జరిగింది, అనాథ చేస్తుంది. సర్పంచ్ లేడు, మీటింగ్ ఎలా పెడుతున్నారు? ప్రతి సాటర్డే ఇప్పుడు మీటింగ్ దేనికి పెట్టారు? సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ హాజరు అయిపోయినా ఉంటారు. మరి ఎంపీటీసీ హాజరు కారణం సమావేశం వాయిదా పడదు. సమావేశానికి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు సమావేశం. దీంట్లో మండల పరిషత్ సభ్యులు 1/3 అంటే
1/300 హాజరు అయితే మన సమావేశం జరగవచ్చు. మీరు అడిగిన తర్వాత నాకు డౌట్ వచ్చి నేను కూడా చూశాను. 5 సభ్యులు హాజరయ్యారు సార్. మన 14 మంది సభ్యులు ఉన్నారు సార్. 5 సభ్యులతో మన సమావేశాన్ని ప్రారంభించవచ్చు. మిగతా వచ్చి ఆయన అవుతారు కాబట్టి మా ఇంట్లో పెళ్లి సార్ నేను ఇచ్చాను. మీరు రాను నేను పెళ్లి అవుతాను కదా, పెళ్లి జరుగుతానే మీటింగ్ జరుపుకొని వెళ్ళారు. అంతకుముందు ఉపాధి హామీలో కూడా అదే జరిగింది. ఏంది 6 లక్షల రూపాయల ఉపాధి హామీలో జిఎస్టీ కొట్టు పెట్టుకొని జిఎస్టీ పేడ్కి 32,000 రూపాయలు డబ్బులు ఎలా వేసారు ఉపాధి హామీ నుంచి? గత సర్పంచులు 3 చేస్తే అద్దెంకిలో ఉంటున్నారు. జగనన్న ఎందుకు అనే కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చాం. ఇంతవరకు దాని మీద ఎటువంటి డెసిషన్ లేదు. డాక్టర్ గారు కాదు, లాస్ట్కి ఏదో వస్తారు ఉపాధి హామీ చెబుతారు వెళ్ళిపోతున్నారు. దాదాపుగా కలెక్టర్కి ఇచ్చిన అర్జీ ఇంతవరకు చేయలే. ఎందుకు చేయలేదు? దాని మీద ఎంక్వైరీ 4.5 లక్షల ఫ్లాట్ జరిగితే ఒక్కడు కూడా పని పోకుండా 22 మందికి 95 రోజులు వేసారు. వాళ్ళు ఎప్పుడో సంతకాలు మాట్లాడతారు సార్. ఇప్పుడు అది కాదు, ఆ టైంకి ఎవరు ఉండరు. ఇప్పుడు అదే జరుగుతుంది. గత 3 మీటింగ్లు నేను చూస్తానే ఉన్నా. ఇప్పుడు సార్ ఎన్ఆర్టీఎస్ గతంలో 10 రోజుల క్రితం మీటింగ్ జరిగితే ఒక అగ్రికల్చర్ దాని స్పెషల్ ఆఫీసర్ లేకుండా మీటింగ్ పెట్టుకొని వెళ్ళారు. పాయింట్ ఇయ్యేట్ అవుతుంది. ఆయన దీని గురించి కాదే జనరల్గా జరిగే గ్రామ సభలకి సర్పంచ్ గెలవరు. మీ పార్టీ మీరు రోజు పెట్టుకుంటారు. ఇదేంటి మీటింగ్ పెట్టుకుంది ఏంటంటే లేకపోవడం సమాధానం ఉండదు. మీటింగ్ పెట్టిన రోజులు ఇక్కడ జగనన్నకు చెప్తామని కలెక్టర్ గారు మీటింగ్ పెట్టిన రోజులు ఏపీఓ రాష్ట్రం వరకు ఎంక్వైరీ లేదు. అసలు అర్జీ ఇంతవరకు చిచ్చి పడేసారు. అర్జీ లేపిండి ఇచ్చిన అర్జీని మేము మాట్లాడతాం కదా సార్. మేము మాట్లాడేదండి మీటింగ్ పెట్టారు సార్. కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా మీటింగ్ పెట్టుకుని వెళ్ళారు. మాట్లాడినప్పుడు మాట్లాడమని చెప్పాను నేను. ఒకవేళ ఏదైనా లోపాలను సరిదిద్దుకున్నాము. గ్రామ సమావేశం జరిగేటప్పుడు కనుక ఎవరైనా సరే గౌరవపడి మనం సరిదిద్దుకున్నాం. నేను కాదంటారు లోపాలు జరగడం అంతా సక్రమంగా జరుగుతుంది. నేను కూడా భావించాను లోపాలు నేను ఇచ్చాను మాట్లాడమంటారు. మీటింగ్ అయిపోతే సమాధానం నాకు తెలియదు కదా. నువ్వు చెప్పింది తీసుకొని వాళ్ళు మాట్లాడించడానికి అవకాశం ఇవ్వండి. ఎన్ఆర్టీఎస్ మీటింగ్ నేను రాకముందే పెట్టి వర్క్లో ఐడెంటిఫికేషన్ చేసుకొని క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాను. ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ పే చేసేవాళ్ళు 95 రోజులు మాస్టర్ పేమెంట్ చేశారు. ఎందుకు వేశారు? హైదరాబాద్లో చదువుకున్న మాస్టర్ పేమెంట్ వేశారు. మొత్తం 22 పేర్లు 95 రోజులు 4,60,000 రూపాయలు ఫ్లాట్ జరిగింది. ఇది మొత్తం ఏపీఓ చేసిందే. ఎవరు తెల్లా ఏపీఓ చేసింది సార్. ఎంక్వైరీ జరగదా? జగన్ చెప్దాం అనేది చెప్పరా? మొత్తం ఫ్లాట్ ఎందుకు ఎంక్వైరీ జరగదా? ఎందుకు ఎంక్వైరీ జరగదా? కలెక్టర్ గారు ఇస్తే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు సార్? కలెక్టర్ గారు ఇస్తే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? నీ పబ్లిక్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు రిపోర్ట్ లేదు? ఎందుకు రిపోర్ట్ లేదు నువ్వు సార్? నేను మామూలుగానే సార్ పత్రిక ఉదరాయించి నొక్కింది. కలెక్టర్ గారు మీటింగ్ పెట్టాడు. జగన్ చదువుదామని దాంట్లో నేను ఇస్తే ఇంతవరకు ఆ అర్జీని ఎందుకు ఎంక్వైరీ చేయాలి? నీ తప్పు లేకపోతే నీ తప్పు లేకపోతే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? కనీసం సర్పంచ్ అంటే అంత విలువ ఉండదా? నువ్వు మీటింగ్ పెట్టుకుని వెళ్తావా గ్రామ పంచాయతీలో సర్పంచ్ సెక్రటరీ లేకుండా? అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అథారిటీస్ తరఫున మామిడి రైతులు ఇష్యూ చేస్తున్నారు. ఎవరైనా మామిడి రైతులకి వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకొని దగ్గరలో ఉన్న ఆర్బీజీ కానీ లేకపోతే మండలాన్ని వదిలేస్తే వాళ్ళ వివరాలను మామిడి ఇష్యూ చేస్తే మళ్ళీ మీరు వేసే ఈ తోట ఇలా ఎంత వేసుకోండి, ఎంత దిగుబడి వస్తుంది, ఏ రకం మామిడి వేస్తున్నారు, అలాగే ఆధార్ ఫోన్ అన్వేషణ చేయాలి. ఈ వివరాలు తీసుకొని ఎవరైనా ఎక్స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇండియాలో కానీ ఎవరైనా పొందలుచుకొని మనం సందర్శనానికి వీలుగా ఈ వివరాలని అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఇదో ఈ సీజన్ మామిడి కాబట్టి ఏదైనా మామిడి జరుగుతుంది. తర్వాత ఇది కాకుండా కొన్ని కూరగాయలు బెండ ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని రకాల పండ్లు మన దగ్గర ఏమైతే పైనాపిల్ ఇలాంటి వాటికి అందులో ఇక్కడ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఊళ్ళో మామిడి రైతు ఉండి
వాళ్ళ రిజిస్టర్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డబ్బులు ఉండదు. ఓకే, మీ వివరాలతో పాటు మాత్రమే రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి ఉచిత సోలార్ ప్లేట్స్, ఫ్రీ కరెంటు పథకాన్ని ప్రారంభించిందని, సోలార్ సిస్టమ్ కావలసిన వారు విద్యుత్ శాఖ వారిని సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలని విద్యుత్ శాఖ నల్లూరి మస్తాన్రావు తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి విద్యుత్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మస్తాన్రావు వివరాలను వెల్లడించారు. ఉచిత సోలార్ ప్లేట్స్, ఫ్రీ కరెంట్లో భాగంగా 300 యూనిట్లు ఉచితంగా అందిస్తున్నారని, 1 నుంచి 3 కిలోవాట్స్ వరకు సోలార్ ప్లేట్స్ బిగించుకోవచ్చని, 1 నుంచి 2 కిలోవాట్స్కి అయితే 55 నుంచి 65 వేల రూపాయలు ఖర్చు అవుతుండగా 30 వేల రూపాయలు సబ్సిడీ వస్తుందని, 2 నుంచి 3 కిలోవాట్స్ అయితే 1,00,000 నుంచి 1,15,000 రూపాయలు ఖర్చు అవుతుండగా 60 వేల రూపాయలు సబ్సిడీ వస్తుందన్నారు. అద్దంకి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 86 మంది ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారని చెప్పారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్కి విద్యుత్ శాఖ వారు యూనిట్కి 4 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించాలనేటువంటి ఉద్దేశంతో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారాగా వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నట్టుకు గాను సబ్సిడీ కూడా అందిస్తుంది. వినియోగదారులు సోలార్ ప్యానల్స్ ద్వారాగా వచ్చే సోలార్ విద్యుత్తును తమ అవసరాలకు ఉపయోగించుకొని మిగిలిన విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించే విధంగా ఈ పథకం రూపకల్పన చేయబడింది. ఇందుకు గాను వినియోగదారుడు తమ యొక్క వివరాలను pmsuryaghar.gov.in అనే వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సోలార్ సిస్టాన్ని అమర్చుకున్నట్టుకు గాను వినియోగదారులు వెండర్స్కు డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. 1 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ అమర్చుకున్నట్టుకు 55,000 రూపాయల డిపాజిట్ చెల్లించవలను. అందులో కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయల సబ్సిడీ తిరిగి వినియోగదారుడికి అందిస్తుంది. అదేవిధంగా 2 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ సిస్టాన్ని అమర్చుకున్నట్టుకు గాను 1,00,000 రూపాయల డిపాజిట్ వెండర్కి చెల్లించవలసి ఉంటుంది. అందులో 60,000 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం తిరిగి వినియోగదారునికి చెల్లిస్తుంది. అదేవిధంగా 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ను అమర్చుకున్నట్టుకు గాను 1,40,000 రూపాయల డిపాజిట్ను వెండర్కు వినియోగదారుడు చెల్లించవలసి ఉంటుంది. అందులో 78,000 రూపాయలు సబ్సిడీ రూపంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం వినియోగదారునికి అందిస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యుత్ శాఖ వారు నెట్ మీటర్ ఏర్పాటు చేసి తద్వారా వినియోగదారునికి ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది. కావున మీరంతా కూడా ఈ పథకంలో భాగస్వాములై సూర్యశక్తి అనగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అద్దంకి. అద్దంకి వ్యవసాయ మార్కెట్లో ఎడ్లూరి అశోక్ కుమార్ అవుట్ సోర్సింగ్ వాచ్మెన్గా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుండగా ఇటీవల గుండెపోటుతో మరణించగా భర్త ఉద్యోగం భార్యకు ఇస్తామని చెప్పి ఏఎంసీ చైర్మన్ మోసం చేశాడని ఎడ్లూరి సుహాసిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 నెలల క్రితం తన భర్త అశోక్ కుమార్ గుండెపోటుతో మృతి చెందగా భర్త ఉద్యోగం భార్యకు వచ్చే విధంగా చేస్తామని ఏఎంసీ అధికారులు సిబ్బంది వారి ఇంటికి వచ్చి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని వెళ్లారని, తన ఉద్యోగం గురించి అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అంటున్నారే కానీ చేసిందేమీ లేదన్నారు. తన ఉద్యోగం గురించి కలెక్టర్ను, మార్కెటింగ్ శాఖ ఏడీని కలిసి వినతి పత్రం అందచేయగా నేటికి ఏడీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఏఎంసీ చైర్మన్ భర్త తన ఉద్యోగం మరొక వ్యక్తికి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని సుహాసిని తెలిపారు. అధికారులకు ఇచ్చిన అర్జీ వెనక్కి తీసుకుంటే ఉద్యోగం ఇస్తామని చెప్పగా వెళ్లి అర్జీ వెనక్కి తీసుకున్న తరువాత కూడా ఉద్యోగం ఇవ్వలేదని సుహాసిని చెప్పారు. నా పేరు సుహాసిని. నా భర్త గత 5
15 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్లో జాబ్ చేస్తున్నాడు. గత 5 నెలల కిందట మరణించాడు హార్ట్ స్ట్రోక్తో. అధికారులు మేము వాళ్ళకి చెప్పాము, అధికారులు వచ్చారు, మా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు వైట్ పేపర్ మీద. మాకు మళ్ళీ స్పందనకి లెటర్ పెట్టాను. లెటర్ పెట్టినా మేమమ్మ మా ఇంటికి వచ్చి మేము ఇస్తాము మీకు అని చెప్పి మా చేత మళ్ళీ సైన్ చేయించుకొని వెళ్ళారు. 5 నెలలు అవుతుంది, ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు. మేమేమో ఏఎంసీ తరపు చుట్టూ తిరుగుతానే ఉన్నాము. మాకు ఏ ఆదరణ లేదు, ఏ ఉపాధి లేదు. మాకు ఒక కుమారుడు, నాకు 14 సంవత్సరాలు. అందుకని కొద్దిగా నా యందు దయ ఉంచి ఆయన పోస్ట్ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాను. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాను. నేను కలెక్టర్ ఆఫీస్ స్పందన అర్జీ పెట్టాను. ఏఎంసీ వాళ్ళు నా కాడికి వచ్చారు. సెక్రటరీ గారు వచ్చి అమ్మ మీకు ఇస్తాము 2 నెలల్లో, మీరు విత్డ్రా చేసుకోమని నాకు చెప్పారు. సరే నేను విత్డ్రా అంటే ఇస్తారు కదా అని నేను 2 నెలలు టైం ఇచ్చారు, ఇస్తామమ్మా అని. సరే సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయారు. మాకు ఎటువంటి కాగితాలు కూడా ఇవ్వలేదు. ఇంకా మాకైతే జాబ్ వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది. చైర్మన్ అక్కడి నుంచి తిరుగుతున్నారు. మేము కూడా ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరిగాము, వాళ్ళు ఏ స్పందన లేదు. అందుకని మా యందు దయ ఉంచి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఏఎంసీ చైర్మన్ ఆనందరావు సార్కి కూడా మేము లెటర్ ఇచ్చాము. నిన్న కూడా మాట్లాడాము. మాకు ఆయన 2-3 నెలలకి ఇస్తానమ్మా అంటున్నారు. వేరే వాళ్ళకి ఆ డబ్బులు తీసుకున్నారని కూడా మాకు తెలిసింది. కానీ నా ఎంత దయ ఉంచి అధికారులు నాకు సాయం చేయాలి. మార్చి 20వ తేదీన ఒంగోలులో మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ దండోర యాత్రకు పిలుపునిస్తున్నారని మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు జనరాజుపల్లి ఆంజనేయులు మాదిగ అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో దండోర రథయాత్రకు సంబంధించి కరపత్రాలను ఆంజనేయులు మాదిగ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చర్మ, డప్పు కళాకారులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మార్చి 20వ తేదీన ఒంగోలులో జరిగే దండోర యాత్రకు చర్మ, డప్పు కళాకారులు అద్దంకి నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. కళాకారులకు ప్రభుత్వం సహకరించే వరకు ఉద్యమం చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారని, దీనికి అందరూ సహకరించాలన్నారు. చర్మ, డప్పు కళాకారులకు వచ్చే పెన్షన్ కూడా మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆంజనేయులు మాదిగ తెలియజేశారు. డప్పు కళాకారుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 9వ తారీఖున గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం ఎడవలిలో లిడ్క్యాప్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి లెదర్ పార్కు, మినీ లెదర్ పార్కు, అక్కడ నుంచి మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల దండోర రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మాదిగల కులవృత్తి, మాదిగ చర్మకారులు, డప్పు కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధి వైపు మరి చట్టపరంగా వాళ్ళు బడ్జెట్లు కేటాయించకుండా మరి మాదిగ కులవృత్తిని విస్మరించిన విషయం 2002-2003లో మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మాదిగ చర్మకారుల అభివృద్ధి కోసం ఏదైతే లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ ద్వారా మాదిగ కులవృత్తిదారులకి మరి ఆర్థిక అభివృద్ధి వైపు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఆ రోజు ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం. 2002-2003లో 600 కోట్ల రూపాయలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 600 కోట్ల రూపాయలని బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ గారిని మేనేజింగ్ డైరెక్టర్ లిడ్క్యాప్ నియమించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. 2002-2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి కొన్ని వేల మందిని మద్రాసులో ఉండబడినటువంటి లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ కోసం, మాస్టర్ ట్రైనింగ్ కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజు ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నేను కూడా 2002-2003లో ఆ రోజు మాస్టర్ ట్రైనింగ్ చేయడం. మేము మాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరలా 2-3 బ్యాచ్లకి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మరి ఆ రోజు కడియం శ్రీహరి గారి బై-ఎలక్షన్ జరుగుతుంటే ఆ రోజు మరలా తిరిగి ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది.
కృష్ణప్రసాద్ గారు ఒక మలుపు పథకాన్ని రూపకల్పన చేసి మాదిగ చర్మకారుల యొక్క స్థితిగతిని ప్రపంచ స్థాయిలో లెదర్ వ్యాపార రంగం ఇలా ముందుకెళ్తుంది. కానీ తోలుని కనిపెట్టిన మాదిగలు ఈ రోజుకి కూడా రోడ్డు మీద చిరిగిపోయిన చెప్పులు కుడతా ఉన్నారు. మరి మాదిగ నిరుద్యోగులకి లెదర్ టెక్నాలజీలో ప్రపంచంలో 3వ స్థానంలో ఈరోజు మరి ఆ వ్యాపార రంగంలో ముందుకెళ్తుంటే అది మాదిగలకి సొంతం కాకుండా మరి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.